నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కండువా మూసే కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పారు. ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. గ్రామీణ రోడ్లన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తా, విద్యా వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 100% కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రోడ్లు డెవలప్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో తేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని అది ఎప్పుడంటే ఇలా నల్గొండలో 3 జిల్లా పరిషత్తులు మనం ఖచ్చితంగా గెలుస్తాం. మనం కూడా 12 అసెంబ్లీలో గెలిచినాం. ఒక 1000 గెలిచిన గెలిచిన 2-3 వేల ప్రజార్థం గెలిచిన ఆయన పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఈసారి నేను సూర్యాపేట ఒక కాన్సెప్ట్ లో ఒక రౌండ్ కొడితే 100% సర్పంచ్ సూర్యాపేట గెలిపించే బాధ్యత. అందుకనే 2018లో రెండోసారి హరీష్ రావు గారికి ఇరిగేషన్ స్టార్ట్ చేయలేదట. మరి 2018లో చెప్పాలి ఈ మాట. హరీష్ రావు మిత్రుడు కాబట్టి మా నాయన ఆయనకి ఇరిగేషన్ స్టార్ట్ చేయలేదని ఇప్పుడు చెప్తున్నా. ఈ అంత కాదు, దాని మీద ధరల మీద ఎన్ని లెక్కల కోట్లు ఎవరి దేవుడు ఆ బ్రహ్మదేవుడికి ఆ లెక్కలకి ఆ ఆస్తి పంచాయతీ ఆ పార్టీ 4 ముక్కలైతే నేను ఎప్పుడో చెప్పినా ఈ మాట. ఆ పార్టీ ఉన్నది ఆయన ఉండేది పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఆయన ఆ మాట నల్గొండకి వచ్చినప్పుడు చెప్పిన కేసీఆర్ అని ఓ పార్టీ పెట్టుకుంటాడు, కేసీఆర్ అని పక్కన తారక రామారావు పెట్టుకుంటాడు, ఇంకోటి టిఆర్ఎస్ హరీష్ అంటాడు, టిఆర్ఎస్ సంతోష్, టిఆర్ఎస్ కవిత. నేను ఎక్కడ చెప్పిన మాట నిజమైందా లేదా గ్యారంటీ ఉండదు ఆ పార్టీ. ఇవన్నీ కూడా తాత్కాలికమైన పార్టీలు. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాల్లో ముఖ్యమైన వాటిలో ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు ₹1 కోటి బీమా చెల్లిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే ₹1,60,00,000, రూపే డెబిట్ కార్డు ఉంటే మరో ₹1 కోటి ఇస్తోంది. శాశ్వత వైకల్యం సంభవిస్తే ₹1 కోటి, సహజ మరణమైతే ₹10 లక్షలు అందజేస్తోంది. నెలకు ₹2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా ₹30 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు అనేక సౌకర్యాలు, రాయితీల అమలుకు ముందుకొచ్చాయని, ఇంకా ఎక్కువ బీమా ఇచ్చేలా ఒప్పించేందుకు చర్చిస్తున్నామని వెల్లడించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రెండో రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితులు వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తర్వాత మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారిని మయూర వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామోత్సవంలో ఆటపాటలు, వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, కోలాటాలు భక్తులను అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు నమోదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్ లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. ఇంకొక పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్ గా చూస్తే ఇది 1 lakh పాపులేషన్ కి 30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి. ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగిన, ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గలాన్ని, పేదల హక్కుల కోసం చేసే పోరాటాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పేదల ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. విజన్ ముఖ్యం కాదని ఫ్యాషన్ కూడా ఉండాలన్నారు విడుదల రజని. 108 వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్ట్రెంథన్ చేశారు? ఈ రోజు వాటి పరిస్థితి ఏంటి? ఎక్కడైనా కూడా 108 కి ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో రావాలి. అదే రిమోట్ ఏరియాస్ లో, అర్బన్ ఏరియాస్ లో 15 నిమిషాల్లో రావాలి. దాని 15 కన్నా కూడా మేము ఇంకొక 12 నిమిషాలు 13 నిమిషాలు వచ్చేలాగా మానిటర్ చేసాం. అర్బన్ ఏరియాస్ లో 15 minutes 108 వైద్య సేవలు, 15 minutes లో 108 వెహికల్ అంబులెన్స్ రావాలి. అదే రిమోట్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అయితే 20 నిమిషాల్లో రావాలి. ట్రైబల్ ఏరియాస్ అయితే 30 నిమిషాల్లో రావాలి. ఈ విధంగా 108 అంబులెన్సెస్ వైద్య సేవలు అందించాయి. ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి ఏంటి? నిన్నే చూసాము, ట్రైబల్ ఏరియాలో 108 అంబులెన్స్ రాలేదు. ఆ డెలివరీ ఉమెన్ వెళ్ళింది, ఆటోలోనే డెలివరీ అయిపోయి బిడ్డ చనిపోవడం కూడా బాధాకరం కదా. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? ఈ చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ కాదా? కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా? ప్రతిదీ నెగ్లెక్టింగే. ఇంత నెగ్లెక్టెడ్ సెక్టార్ గా మరి హెల్త్ సెక్టార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాము. ఏదో ఈ సంజీవిని తీసుకొస్తున్న మనుషుల్ని 120 సంవత్సరాలు అందరు బతకాలి, సగటున అందరు కూడా 120 సంవత్సరాలు బతకాలి. ఈ 120 సంవత్సరాలు బతికిచ్చేందుకు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ తో టైఅప్ అవుతున్నా, డింక్ అని చెప్పి టాటా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాము, వాళ్ళు వైద్య సేవలన్నీ అందిస్తున్నారు, అది ఇదని చెప్పేసి అంటే ఇంకో రకంగా మనము ఆల్రెడీ ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్, ఈ టెలికన్సల్టేషన్, ఇవన్నిటికీ అన్ని రిసోర్సెస్ మన ప్రభుత్వ రంగంలో అవైలబుల్ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ అంటే లైక్ యూసే డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, అన్ని మనకున్నటువంటి రిసోర్సెస్లోనే చాలా తక్కువ ఖర్చుతో అంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా అవసరమైనంత వరకు లీస్ట్ ఖర్చుతో మనకున్న రిసోర్సెస్తో వీటిని మనం నడిపాము. ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ టైఅప్ ఇక్కడ టైఅప్ అని చెప్పి ఇది మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు ఇంకోరికి డబ్బులు ఇవ్వడము, కొత్తగా ఇదేదో సేవలు మనకు తెలియనట్టు పేరు మార్చి ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ విధంగా కలరింగ్. సింగరేణి లాభాల్లో కార్మికుల హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ లాభాలను రాజకీయ వేదికపై ప్రకటించడం తగదని కవిత విమర్శించారు.
క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన ఆర్డర్ను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వడం మానాలని సూచించారు. బోనస్ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిరాశపరిచిందని కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని హెచ్ఎంఎస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను మార్గంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు స్వాగతించారు. అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిరు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్ గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదే విధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు. దానికి కూడా రాజకీయ రంగు పులిమి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్ గా స్వీకరిస్తలేరు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్ గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష జరిపారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులు, సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలాచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు, పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా, ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని
మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసు, ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీనికోసం వాళ్లు భూసేకరణ కూడా చేపడుతున్నారన్నారు. కానీ ఈ అంశాన్ని రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను ఆపాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ పై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టులు కమిషన్లు తప్ప ఏమీ పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో అటు కర్ణాటకలో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్ లో ఈ యొక్క హైట్ ని పెంచేటటువంటి ఉద్దేశంతో మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో గానీ నీటి యొక్క సంబంధించిన దాంట్లో గానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తా ఉంటే మాట్లాడకుండా కూర్చా ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈ రోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. మా బాధ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేసినట్టు పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీం కోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారామె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని తెలిపారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబిచ్చినట్లు నివేదిక తెలిపింది. $2,08,00,000 నగదుతో కూడిన దొంగతనాన్ని నెల్లూరు పోలీసులు ఛేదించారు. వ్యాపారి వద్ద డ్రైవర్ గా పనిచేసిన మహేష్ నాయక్ నగదును ఎత్తుకెళ్లగా అతని తండ్రి సోమానాయక్ తో కలిసి కర్ణాటకలో అరెస్ట్ అయ్యాడు. ఈ నేరానికి ఉపయోగించిన 2 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మక ద్రోహం, దొంగతనం కేసులో బాలాజీనగర్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
కేసును విజయవంతంగా ఛేదించిన సిబ్బందిని బాలాజీనగర్ సీఐ సాంబశివరావు, సిసిఎస్ సీఐ అశోక్ కుమార్ ను నగర రూరల్ డీఎస్పీలు అభినందించి రివార్డులు అందజేశారు. సార్ బాలాజీనగర్ పిఎస్ సార్, సిహెచ్ శివకుమార్ సార్, భాస్కర్ సార్. మేడం గారు జిల్లా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తీసుకున్నారు, ఛాలెంజ్గా తీసుకుని ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మన ఎంప్లాయీస్ మనకి తెలిసింది మొత్తం ఓవరాల్ గా 4.2 lakhs నగదు దోచుకొని వెళ్ళిపోయాడు అని తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే 14th ఆ రోజు నుంచి టీమ్స్ గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబట్టడం జరిగింది. మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు, తీసుకెళ్లిన అతని పేరు. అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్ సన్నానాయక్ రమేష్ అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అట్లానే అమౌంట్ ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ ని మనకి 2 days బ్యాకే వాళ్ళు మనకు దొరికారు, వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్ట్రిక్ట్ లో. సో వీళ్ళని కూడా ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, 9 నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు ట్రంప్. రష్యాకు భారత్, చైనా సహాయం చేస్తున్నాయని, ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నానన్న ట్రంప్ ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు అసలైన నోబెల్ బహుమతి అన్నారు. Likewise, in a period of just 7 months, I have ended 7 unendable wars. They said they were unendable. You're never going to get them solved. Some were going for 31 years, 2 of them, 31, think of it, 31 years. One was 36 years. One was 28 years. I ended 7 wars. And in all cases, they were raging with countless thousands of people being killed. This includes Cambodia and Thailand, Kosovo and Serbia, the Congo and Rwanda, a vicious, violent war that was, Pakistan and India, Israel and Iran, Egypt and Ethiopia, and Armenia and Azerbaijan. It included all of them. No president or prime minister, and for that matter, no other country has ever done anything close to that. And I did it in just 7 months. It's never happened before. There's never been anything like that. I'm very honored to have done it. It's too bad that I had to do these things instead of the United Nations doing them. And sadly, in all cases, the United Nations did not even try to help in any of them. I ended 7 wars, dealt with the leaders of each and every one of these countries, and never even received a phone call from the United Nations offering to help in finalizing the deal. All I got from the United Nations was an escalator that on the way up stopped right in the middle. If the First Lady wasn't in great shape, she would have fallen, but she's in great shape.